దే ఆర్ లైక్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ని మ్యాచ్ అయ్యే స్ట్రెంగ్స్ ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు. దిస్ ఫిల్మ్ హ్యాస్ సో అంటే నాకు కూడా ఒకటి అర్థమైందండి. అంటే నేను F2 F3లో సెకండ్ హాఫ్లో చిన్న టర్బులెన్స్ కానీ ఆ చిన్న ఏం చేయాలి సెకండ్ హాఫ్లో అనేది కొద్దిగా అప్పుడున్న మైండ్ సెట్కి. బట్ నవ్ ఐ గాట్ దట్ న్యాక్, ఏం చేయాలో అర్థమవుతుంది. సో హోల్ ఎండ్ వరకు కూడా మనం ఎలా పెట్టి ప్లే చేయాలి అనే ఒక న్యాక్ ఏదో అర్థమవుతుంది. సో ఇప్పుడు చేయబోయే వాటికి మేబీ ఆ కేర్ఫుల్ జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటానేమో అనిపిస్తుంది. సో లెట్స్ సీ ఈ వండర్స్ ఇలా క్రియేట్ అవుతూ వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, సీనియర్ హీరోస్ ఫిలిమ్స్లో రికార్డు కొట్టబోతుంది. నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాతో మళ్ళీ ఇంకొక దాన్నే బద్దలు కొట్టుతారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. సో మీ ప్రిడిక్షన్ రిలీజ్ అయితే అప్పుడు కూడా మళ్ళీ మిమ్మల్ని ట్యాగ్ చేసి ఒకటి పెట్టారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ద పాజిటివిటీ, ద అమౌంట్ ఆఫ్ పాజిటివిటీ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, ద వెల్ విషర్స్ అండ్ మై ఫెలో బీయింగ్ టెక్నీషియన్స్ అందరూ ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి విష్ చేసి అందరూ నన్ను సపోర్ట్ చేశారు. అండ్ ప్రేక్షకులకి ముఖ్యంగా వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా చెప్పాలి, 10 ఏళ్ళ జర్నీ రేపటికి 10 years పూర్తవుతుంది. అండ్ ఎవ్రీ స్టెప్ మీరు లేకపోతే అండ్ ఆడియన్స్ లేకపోతే ఐఎమ్ నాట్ హియర్. అండ్ ఒక్కొక్కసారి అద్భుతంగా తీసినా మీరున్నారు, ఒక్కొక్కసారి కొద్దిగా అటు ఇటుగా తీసినా మీరున్నారు. అండ్ యూ షవర్డ్ యువర్ లవ్ ఆన్ మీ. అండ్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా 10 years నన్ను నిలబెట్టారంటే ద క్రెడిట్ గోస్ టు యూ. అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్కి నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ బిహైండ్ ఆఫ్ మీ. నా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను అందరికీ. అండ్ వివి వినాయక్ గారు, ఆయనకు కూడా నేను ఒకసారి స్పెషల్ విషెస్ చెప్పాలి. ఎందుకంటే నా ప్రతి ఫిల్మ్కి మార్నింగ్ షోకి నాకు వచ్చే ఒక పర్మనెంట్ కాల్ వివి వినాయక్ గారు అండ్ కె రాఘవేంద్రరావు గారు. సో నన్ను అంత ఇష్టపడతారు వాళ్ళు. సో వినాయక్ గారు ఈ సినిమా చూసి కూడా మార్నింగ్ షో కాల్ నాకు వచ్చింది. అండ్ నాకు ఎన్ని కోట్లు కొట్టిందని పక్కన పెడితే నాకు ఆయన కాల్ రాగానే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ విషయంలో కూడా ఐ వాంట్ టు థ్యాంక్ వినాయక్ గారు. అండ్ ఆయన వెళ్ళి కలవాలి, 2-3 రోజులు వెళ్ళి కలుస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్.